బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. నంద్యాలలో ఓ భక్తుడు రామునిపై భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. అగ్గిపెట్టెపై రామాయణ చరిత్ర గీశాడు మైక్రో ఆర్టిస్ట్ చింతలపల్లె కోటేజ్. శ్రీరాముని జననం నుంచి సీతాదేవి అగ్ని పరీక్ష వరకు జరిగిన ప్రధాన ఘట్టాలను అగ్గిపెట్టెపై చిత్రించాడు. శ్రీరామ నవమి వేడుకల్లో వికారాబాద్ జిల్లా కాడ్లపూర్ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పరిశ్రమలకు తమ భూములు ఇవ్వబోమంటూ రాముడికి వినతి పత్రం అందించారు. పంటలు పండే భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీలకు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. కోరుకొండలో నిద్రిస్తున్న మహిళను కట్టేసి 30 లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారు. 4 దుండగులు మాస్కులు ధరించి ఆభరణాలు చోరీ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చరిత్రకారుడు జయశెట్టి రమణయ్య మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సిద్దిపేటలో చదువుకునేటప్పుడు తనకు పాఠాలు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. చంపుతానని బెదిరిస్తున్న తన చెల్లెలు భర్తను చర్యలు తీసుకోవాలని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలుమార్లు పెద్దల సమక్షంలో మందలించినా తన ప్రవర్తన మార్చుకోవటం లేదని వాపోయింది. ప్రాణ భయంతో తమ పాప స్కూల్కు వెళ్లటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనిషిని పోలిన ఓ వింత పక్షి హుజరాబాద్ లో దర్శనమిచ్చింది. కోతులు దర్శనమివ్వటంతో కాకతీయ కెనాల్ వద్ద ముళ్లపోతులో చిక్కుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ వింత పక్షిని కరీంనగర్ డీర్ పార్క్ కు తరలించారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళను మోసం చేశాడు కర్ణాటకకు చెందిన అశోక్. సిబిఐ అధికారిని అంటూ పరిచయం పెంచుకున్నాడని ఆ మహిళ వాపోయింది. సిబిఐ అధికారి చెప్పడంతో 55 లక్షలు ఇచ్చి మోసపోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా ఎంగనూరులో దారుణం జరిగింది. మొబైల్లో వెబ్ సిరీస్ చూసి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. పిల్లల ముందే భర్తను కత్తితో పొడిచి గ్రామ శివార్లలో పెట్రోల్ పోసి దహనం చేశారు. నరేంద్ర హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. ప్రియురాలి కోసం కన్న కూతురునే హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఫ్లెక్సీల పంచాయతీ తారాస్థాయికి చేరింది. 11 మందితో కూడిన కాంగ్రెస్ కౌన్సిలర్ల ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.